హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్స్. ఇవాళ వెజిటబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి 5-6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 జాజిపువ్వు, 2 జాపత్రి, 2-3 బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోద్ది. ముందుగా సోయాని ఎలా తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని కడాయిలో వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్లు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ బాగుండదండి. స్లోగా నీట్గా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పొటాటోస్, క్యారెట్, ఒక చిన్న టమాటో కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ముందు టమాటో వేసుకోకూడదండి. ఫస్ట్ పొటాటో, క్యారెట్ వేసుకొని బాగా వేయించుకున్నాక లాస్ట్లో టమాటో వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి. మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలి. ఈ ముక్కలు సగం వేయక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేయించుకొని కొంచెం కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కారం స్కిప్ చేసేయండి మీకు ఇష్టం లేదనుకుంటే. ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి సోయాని తీసుకొని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సోయా కొంచెం క్రంచీగా వేయించుకుంటే అప్పుడు బాల్ చిదిరైపోకుండా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వేయించుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇందులోని ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలండి. ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకున్నాక అప్పుడు రైస్ వేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక రుచికి తగిన సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని విజిల్ వేయించాలండి. ఈ విజిల్స్ ఒక 6 వస్తే సరిపోద్దండి. 6 వచ్చాక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ఉండే వేడి వెజిటేబుల్ బగారా రైస్ లేదా వెజిటేబుల్ బిర్యానీ రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.